హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి మేము 5Bలోకి వెళ్ళామన్నమాట. సో గున్ను బర్త్డే వస్తుంది, ఏమైనా డెకరేషన్ ఐటమ్స్ చూద్దాము అని చెప్పేసి వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి నాకు ఈ 4 థింగ్స్ కనిపించాయి అన్నమాట, నాకు నచ్చాయి, అందుకని చెప్పి తెచ్చుకున్నాను. సో ఇది వచ్చేసి శానిటైజర్ అన్నమాట. సో ఇది వచ్చేసి $3. మిగతావి ఉంటాయి, ఇట్లాగే ఉంటాయి అన్నమాట. $4, $5, ఇంకా $5 లోపే. సో ఇది వచ్చేసి బాడీ ఆయిల్ అన్నమాట, అది షిమ్మరీ ఆయిల్ టైప్ ఉంటుంది. ఇది వచ్చేసి బాడీ స్క్రబ్, ఇది కాఫీ మిక్స్డ్ స్క్రబ్ అన్నమాట. సో ఇంకోటి వచ్చేసి పర్ఫ్యూమ్ తీసుకున్నా. నేను ఫస్ట్ టైం లైఫ్లో పర్ఫ్యూమ్ కొన్నది ఇదేనమాట. నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను ఇష్టంగా పర్ఫ్యూమ్స్ వాడేదాన్ని కాదు. నాకు అసలు చెప్పాలంటే పర్ఫ్యూమ్ స్మెల్ చూస్తే నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అనమాట, ఏదైనా జర్నీలో అట్లాగా. నేను అసలు పర్ఫ్యూమ్ కొట్టాను. సో ఈ మధ్యనే కొంచెం లైట్గా స్టార్ట్ చేశాను అనమాట పర్ఫ్యూమ్స్. సో నేనైతే ఇష్టంగా తీసుకున్న పర్ఫ్యూమ్ ఏంటి అంటే ఇది ఒక్కటేనమాట. అక్కడ శాంపిల్ పీస్ పెట్టున్నారు. సో ఆ శాంపిల్ పీస్లో జస్ట్ ఫస్ట్ ఇదే నొక్కాను, నా స్మెల్ చూద్దాం ఎలా ఉంటుందని. మామూలుగా 5Bలో $5 కదా ఉండేది. సో అంత స్మెల్ ఏమి ఉండదులే అనుకున్నా, బట్ ఇదైతే మాత్రం చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఇది వచ్చేసి నేమ్ అవర్ టైమ్ అనుకుంటా, 5Bలో ఉంటుంది. సో చాలా బాగుందన్నమాట. ఇదైతే మాత్రం బాగా నచ్చింది. ఫస్ట్ టైం తీసుకున్నా, నేను ఇష్టంగా కొనుక్కున్నాను అనమాట ఫస్ట్ టైం. సూపర్ స్మెల్ అయితే ఇది మాత్రం. సో ఇది వచ్చేసి మనకి బాడీ ఆయిల్ అన్నమాట. ఇది మామూలుగా మనం వ్యాజ్లైన్స్ అట్లా పూసుకుంటాం కదా, సో మనము ఇది కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది జుజ్బీ ఆయిల్, ఇంకొక ఆయిల్ ఉందన్నమాట ఇది. సో అలాగే షిమ్మరీ టైప్ ఉంటుంది అనమాట. ఇది ఇట్లా అప్లై చేసుకుంటే నార్మల్గా కాకుండా కొంచెం చమ్కిల్గా ఉన్నట్టు, మెరుస్తూ ఉన్నట్టు స్కిన్ అట్లా కనిపిస్తుంది అనమాట. దీని ఫ్లేవర్ వచ్చేసి వెనీలా అలాగే క్యారమిల్ రెండు మిక్స్ అయి ఉంటుందన్నమాట. సో నార్మల్ ఆయిల్ పూసుకుని నార్మల్ స్మెల్ వస్తుందా అలా లేకుండా మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో ఇది వచ్చేసి స్క్రబ్ అన్నమాట, ఇందాక చూపించాను కదా. సో ఇది వచ్చేసి షుగర్ స్క్రబ్. సో ఇది కూడా ఏంటంటే బాగా రఫ్గా ఉందన్నమాట. మరీ అంతా కాదు, నార్మల్గా రఫ్గా ఉంది. నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నా ఇప్పుడు చూడండి. ఇంతకుముందు ఫేస్ వాష్ చేయకముందు, ఇప్పుడు వచ్చేసి చేసిన తర్వాత అన్నమాట. సో కొంచెం లైట్గా క్లీన్ అయినట్టు అనిపించింది. ఇది నేను వాష్ చేసుకుంటే ఆ షుగర్ అంతా కూడా మనకి కరిగిపోతుంది అన్నమాట. సో బాగుందన్నమాట ఈ స్క్రబ్ కూడా. సో ఇది వచ్చేసి శానిటైజర్ అనమాట. ఇది వచ్చేసి నేను చాలా సార్లు చూశాను, మామూలుగా వీడియోస్లో వాటిల్లో చూశాను. ఎక్కడైనా కనిపిస్తే తీసుకుందాం అనుకున్నా, ఫైనల్లీ 5Bలో కనిపించింది. సో ఇది వచ్చేసి మంచిగా హ్యాండ్ బ్యాగ్లో వేసేసుకోవచ్చు అనమాట. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బాగా యూజ్ అవుతుంది. సో ఇదన్నమాట నేను తీసుకున్నది.